రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. పోలవరం మండలం పోలవరం ప్రాజెక్టులో శనివారం హెలీప్యాడ్ ప్రాంతాన్ని ఈసీఆర్ డ్యాం గ్యాప్ 1, 2, పోలవరం హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్ట్, పవర్ హౌస్ తదితర ముఖ్యమంత్రి పరిశీలించే ప్రాజెక్టు పనులను నిశితంగా పరిశీలించారు. అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై పోలవరం జిల్లా కలెక్టర్ కె దినేష్ కుమార్, జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్, ముఖ్యమంత్రి భద్రతా అధికారులు, జిల్లా జాయింట్ కలెక్టర్ ఎంజే అభిషేక్ గౌడ్లతో కలిసి అధికారులతో సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి అధ్యక్షతన సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ నెల 13వ తేదీ సోమవారం ఉదయం తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం గేటు ప్రారంభోత్సవ పర్యటన చూసుకుని మధ్యాహ్నం పోలవరం మండలం పోలవరం ప్రాజెక్టు పనులు ఏరియల్ సర్వే చేసి హెలికాప్టర్ ద్వారా మధ్యాహ్నం 12:55 విచ్చేస్తారన్నారు. ఈసీఆర్ డ్యాం గ్యాప్ 1, 2, పోలవరం హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్టు, పవర్ హౌస్ తదితర ప్రాజెక్టు పనులతో బస్సులో ప్రయాణిస్తూ ఇంజనీరింగ్ బృందంతో మాట్లాడుతూ ఫోటో ఎగ్జిబిషన్ ను ఇందుకు సంబంధించిన మ్యాప్లను ముఖ్యమంత్రి స్వయంగా పరిశీలిస్తారని అన్నారు. అనంతరం ఇంజనీరింగ్ బృందం మెగా ప్రతినిధులు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారని, అనంతరం పాత్రికేయులకు సమావేశాన్ని నిర్వహిస్తారని తెలిపారు. జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను పూర్తి చేస్తామన్నారు. హెలీప్యాడ్, ముఖ్యమంత్రి స్వయంగా పరిశీలించే ప్రదేశాలను, కాన్వాయ్ మార్గాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తామని, పర్యటనలో ఎటువంటి అంతరాయం లేకుండా సాఫీగా సాగేందుకు భద్రతా ప్రణాళికలు పటిష్టంగా అమలు చేసి అన్ని చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఈ సమావేశం పోలవరం ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటర్ ఎక్స్ అఫీషియో జాయింట్ కలెక్టర్ వి అభిషేక్, అసిస్టెంట్ కలెక్టర్ సిహెచ్ శ్రవణ్ కుమార్ రెడ్డి, ఇరిగేషన్ ఎస్ఈఆర్ రామచంద్రరావు, ఎస్పీవై ప్రసాదరావు, ఆర్డీఓ ఎంవి రమణ, ఐటీడీఏ పీఓ కె రాములు నాయక్, ఇంజనీరింగ్ బృందం, మెగా ప్రతినిధుల బృందం, వివిధ శాఖలు, జిల్లా, డివిజన్ మరియు మండల అధికారులు, పోలీసులు అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఎవరు అక్కడ ఏ స్టాల్ ఇన్ఛార్జ్ ఎవరిని పెట్టామండి గ్యాప్ 2 కి సిన్స్ అక్కడ సో టెంటేటివ్ అరైవల్ విచ్ వి ఆర్ ఎక్స్పెక్టింగ్ ఇస్ 12:55 సో 12:55 నుంచి లేటెస్ట్ చదువుతున్నాం కదా చెప్పుకో వస్తుంది. సో 5:15 ప్రెస్ బ్రీఫింగ్ కి బ్యానర్ ని మార్చి ప్రెస్ మీట్ కోసం ఒక బ్యాక్డ్రాప్ బ్యానర్ అక్కడ నుంచి తీసుకొచ్చి పెట్టాలి, దానికి మనుషులు పెడతారు. సో 5:20 నో అది మళ్ళీ వాళ్ళు చెక్ చేస్తారు, సీఎం నుంచి అప్రూవల్ వస్తుంది ఫైనల్ బ్యాలెట్. సో 5:20 ప్రోటోకాల్ చూసుకోవడానికి పీడీ హౌసింగ్ అంటున్నారు, ఎస్ఏఆర్ అండి బ్యారికేడింగ్ వాళ్ళు చెప్పారు, వాళ్ళు తోటి ఇంగ్రీడియంట్ నుంచి కలెక్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనకి జేడీ అగ్రికల్చర్ గ్యాప్ 1, గ్యాప్ 2 అన్ని నోట్ చేసుకోండి. మేము పాయింట్ వరకు కోసం చెప్తున్నాము. అది 3:20 అక్కడ ఒక 20 నిమిషాలు సీఎం గారు వస్తారు.